హలో వెల్కమ్ టు మన అందమైన ప్రపంచం. ఈరోజు మన రెసిపీ పపాయా కర్రీ. పపాయా కర్రీకి కావాల్సింది ఏంటో చూసేసుకుందాం. కరివేపాకు, పసుపు, కారం, పపాయ, రా పపాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంగువ, పోపు దినుసులు. సో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే పపాయాని పీల్ చేసేసుకొని ముక్కలు చేసేసుకోవాలి. ఇదిగోండి, మన పపాయ ముక్కలు రెడీ అయిపోయాయి, కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేస్తున్నాను. ఈ పపాయ కర్రీ చాలా గుడ్ ఫర్ హెల్త్ అండి. ఇన్ జనరల్ కూడా పపాయ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. పపాయాలో గుడ్ వాల్యూస్ ఏంటి అంటే గట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ మధ్య కొత్త రీసెర్చ్లో చెప్తున్నారు ఇట్స్ అ గుడ్ ప్రివెన్షన్ ఫర్ క్యాన్సర్ అనేసి. ఇంకేంటి, ఇట్ ఈస్ గుడ్ ఫర్ కొలెస్ట్రాల్ అంట, వెయిట్ లాస్ అంట, అండ్ దెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో చాలా మంచిది. అన్నిటికంటే గ్రేట్ ఏంటి అంటే పపాయ ఇష్టం లేని వాళ్ళకి, పండు ఇష్టం లేని వాళ్ళకి కర్రీగా చేసుకొని ఏదో రకంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం అనమాట. నాకేమో పపాయ పండిన పపాయ నాకు ఇష్టం ఉండదు. సో ఇలా అయితే నేను తింటాను అనమాట. సో అలానే నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నాకు ఒక ఫ్రెండ్, జైన్ ఫ్రెండ్ ఉందన్నమాట. ఆ అమ్మాయి చెప్పింది అనమాట ఎలా వండుకోవాలి అని. సో ఒకసారి వండి చూశాను, చాలా బాగుంది అనుకున్నాను. సో నాకు అనిపించింది నేను వీడియో చేసి పెట్టాలనుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ చిటిపట్లు ఆడుతున్నాయి కదా, దీంట్లో మనం ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసాము. ఇంగువ కొంచెం ఎక్కువనే వేసుకోవాలన్నమాట. మామూలుగా కర్రీస్లో వేసుకునే దానికన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దీంట్లో ఈ ఇంగువ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అన్నమాట. అది కొంచెం చిటపటలు ఆడాక మనం దీంట్లో వేసేసుకోవాలి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి. ఈ ఉల్లిపాయలు మగ్గటానికి కొంచెం మనము ఉప్పు వేసేసుకుందాం. ఉల్లిపాయలు మరీ సన్నగా కూడా కట్ చేసుకోక్కర్లేదు. కొంచెం అంటే ఇప్పుడు పపాయ కూడా నేను మనం ఆలూకి ముక్కలు కట్ చేసుకుంటాం కదా పొటాటో కర్రీకి, అలానే కట్ చేసుకున్నాను. సో అదే సైజులో మీరు ఆనియన్ కట్ చేసుకుంటే చాలు, మరీ ఫైన్గా చాప్ చేయక్కర్లేదు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం అందులో. పసుపు, వేసేసి దీన్ని మగ్గటానికి వదిలేసేయాలి ఒక 2 మినిట్స్. ఇప్పుడు దీంట్లో ముక్కలు వేసేసుకుంటున్నాను. దీన్ని చక్కగా కలిపేసి ఇక్కడ అన్ని ముక్కలన్నీ కలిపేదాకా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇందులో ఇప్పుడే కారం కూడా వేసేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గ వేసేసుకోండి.
ఇది చాలా తొందరగా మగ్గిపోతుంది. కావాలంటే మీరు కొంచెం వాటర్ వేసుకోవచ్చు, చాలా కొంచెం. ఇదే గ్రేవీ కాదు, మామూలుగా డ్రై లాగే ఉంటుంది కొంచెం. కాబట్టి మీకు మాడుతుంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసేయండి. నేను ఒక్క చుక్క వాటర్ అయితే వేస్తాను. కొంచెం వాటర్ వేసేస్తే ఇంక మనకి ఆ భయం ఉండదు అనమాట, మాడిపోతుందేమో అడుగు అంటుతుందేమో అనేసి. ఏమి ఉండదు, ఇంకా చక్కగా మగ్గిపోతుంది ఇలాగే. దీన్ని చపాతీలోకి రైస్లోకి తినొచ్చు, చాలా బాగుంటుంది. సో దీన్ని వదిలేద్దాం ఒక మగ్గేదాకా. ఇప్పుడు చూసేసుకుందాం ఏమవుతుందో అని. ఇంకా కొంచెం మగ్గాలి. ఇది కొంచెం గట్టిగా ఉంది, ఇంకా ఇంకొంచెం సేపు మగ్గబెడితే సరిపోతుంది అన్నమాట. మీకు నీళ్ళు అనుకుంటే కొంచెం పోసుకోవచ్చు. నేనైతే పోయట్లేదు, సరిపోతుంది అనిపిస్తుంది నాకు. జస్ట్ మూసి పెట్టేసి సిమ్లోనే పెట్టుకోండి దాన్ని. ఇప్పుడు చూసేద్దామా మన కర్రీ ఏమవుతుందో. చక్కగా మగ్గిపోయింది. ఇలా నొక్కి చూస్తే మీకు ముక్కలు చాలా ఈజీగా ఇదిగోండి ఇలా చక్కగా ఉడికిపోయింది అన్నమాట. మెత్తగా అయిపోయింది. సో ఇంక ఇది రెడీ. ఇదిగోండి మన పపాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ అందమైన ప్రపంచం. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.